ఏం పేరు నీ పేరు? అరాఫత్. అరాఫత్. ఎక్కడి నుంచి? ఓకే కమా. కాల్ డిస్టెన్స్ ఖచ్చితంగా మోకాల్ డిస్టెన్స్కి వెళ్ళాలి. ఎక్కువ టెన్షన్ పడద్దు, మనకి చాలా టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా నేర్చుకోవచ్చు. రైట్ అంటారు. ఓకే, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్టార్టింగ్లో తమ్ముడు హైదరాబాద్ నుంచి ఇచ్చాడు. పువ్వులు ఎక్కడానికి ఒక స్టెప్ కూడా ఎక్కలేకపోతుంది. బట్ కొన్ని రోజుల తర్వాత ఆ గ్రోత్ అనేది మనం అందరం చూడవచ్చు. పువ్వులు ఎక్కేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఉదాహరణకు పూలు ఎక్కుతున్నాం, స్టార్టింగ్లో ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి కింద నుంచి అంటే చెప్పాను. ఇలా గుర్తుందా? ఇలా కింద నుంచి ఇలా ఇలా పెట్టిన తర్వాత ఎక్కడికైతే మన స్టెప్ వచ్చిందో అంత డిస్టెన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. అది మన మైండ్లో ఫీడ్ అయిపోవాలి. ఇప్పుడు పూలు ఎక్కడికి వచ్చామంటే కాలు ఇలా లేపాలి. ఇది ఫస్ట్ స్టెప్ తీసుకొని అర్థమైపోవాలి. రెండోది, ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకొని పైకి సెకండ్ స్టెప్ ఎక్కడ తీసుకోవాలి? ఈ మోకాలు లెవెల్లో తీసుకోవాలి. కింద స్టెప్ ఏమో ఎక్కడికి వస్తే అక్కడ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ మోకాలు లెవెల్ తీసుకోవాలి. ఖచ్చితంగా నీకు ఈ మోకాలు లెవెల్ రావాలి. రెండో స్టెప్ ఇక్కడికి వస్తే కరెక్ట్ కాదు. మళ్ళీ సో ఇక్కడికి వస్తే ఇట్లా పైనుంచి ఎక్కాలంటే చూడు షేప్ రావట్లా. మరి ఇది కింద గ్రిప్ రావాలంటే ఏం చేయాలి? ఇలా మన ఫేస్ చేతులు పెట్టాం, ఇది చూసావు సీట్ ఇలా వెనక్కి అన్నది. చూసావా, నాకు ఇది రాలేదు కదా, ఇలా కదా. మరి ఇది కరెక్ట్గా రావాలంటే పొజిషన్ సీట్ నేను వెనక్కి కానీ ఈ మోకాల్ డిస్టెన్స్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, అక్కడే తీసుకెళ్ళాలి. ఇదిగో ఇప్పుడు ఈ విధంగా తీసుకొచ్చి ఇలా, ఇది దీన్ని డ్రాప్ అంటారు చెప్పాను కదా. ఇది స్టాండింగ్, ఇది రిలాక్స్. మళ్ళీ కాలు ఇలా అని ఈ కాలు దింపి మళ్ళీ ఇలా అని ఇలా లేపి మళ్ళీ స్టాండింగ్ డ్రాపు, మళ్ళీ స్టాండింగ్, మళ్ళీ రిలాక్స్. ప్రతిసారి కూడా ఈ కింద కాళ్ళు ఎంతో కొంత ఫోల్డ్ ఉండాలి. పూర్తిగా ఇలా నొక్కినట్టు అన్నది. ఇది మెయిన్ బేసిక్. మనం పోలు ఎక్కడానికి స్ట్రెంత్ అంతా కూడా ఇక్కడే గెయిన్ అవుతుంది. ఓకేనా? సరే, కాల్ డిస్టెన్స్ ఎంత లేకపోతే చెప్పాను కదా, అంతే. ఈ కాలు పెట్టి ఇటున్నాను కదా, ఈ కాలు పెట్టి నేను ఇటున్నాను కదా నీకు సపోర్ట్ ఇవ్వడానికి. రైట్, ఈ కాలు పెట్టిన తర్వాత నేనేం చెప్పాను, ఇది వీ షేప్ రావాలంటే ఈ కాలు ఏం చేయమని చెప్పాను, సీట్ వెనక్కి అనాలి. రైట్, అది వెరీ గుడ్. బాడీ ఇట్ అని ఎక్కాలి. ఓకేనా? స్టాండింగ్ చేయి, కంట్రోల్, మళ్ళీ పుస్తకం అనాలి. ఉన్నావు కదా, కంట్రోల్ దగ్గర చేతులు ఒకే లెవెల్లో పెట్టుకో. అలాగే డ్రాప్ చేయ, బాడీ కిందకి, కింద డ్రాప్ కిందకి, వెనక్కి కాదు. డ్రాప్ అంటే కిందకి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకో. బాడీని అట్లా కిందకి డ్రాప్ చేయాలి, స్టాండింగ్ చేయాలి. బాడీని వెనక్కి సైడ్ రిలాక్స్ చేయాలి. ఓకే, రిలాక్స్.